హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సోల్ విత్ సోలో. గైస్, ఇవాళ ఈ వీడియోలో నేనైతే మీతో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. ఈ ఇంపార్టెంట్ టాపిక్ మీకు మీ ఫ్రెండ్స్కి యూజ్ అవ్వచ్చు. వీడియో అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ ఈ వీడియోలో మనమైతే సపోర్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ అయితే ఉందన్నమాట. అసలు మొబైల్ లేని వాళ్ళంటూ లేరంటే ఎవరు నమ్మరు. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ అయితే ఉన్నాయి. ఎక్కువగా సోషల్ మీడియాలో అయితే ఎక్కువ లీనమైపోతున్నాం. చాలామంది సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ సక్సెస్ కూడా అవుతున్నారు. మరి వాళ్ళని చూసి మనం కూడా సోషల్ మీడియాలో మనం కూడా వీడియోలు తీస్తే మనం కూడా సక్సెస్ అవుతాం కదా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి అయితే వస్తుంది. అలాంటి ఆలోచనతో సోషల్ మీడియాలోకి ఎంట్రీ అయ్యే కొత్త వాళ్ళ గురించి అయితే ఈ వీడియో చూశాక మీకు ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది. మరి మీరు సోషల్ మీడియాలో వచ్చే ముందు మీ ఆలోచన ఎలా ఉంటుందంటే, నాకు ఇంట్లో నుండి, అలాగే ఫ్రెండ్స్ నుంచి, అలాగే విలేజ్ నుండి, కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ అంటూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ నన్నైతే సపోర్ట్ చేస్తారు, నా సపోర్టర్గా వాళ్ళైతే నిలుస్తారని మీ ఆలోచన ఇక్కడికే ఆపేయండి. ఫ్రెండ్స్, ఒకటి మాత్రం పక్కగా గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం మనకు వీళ్ళంతా సపోర్టర్గా నిలుస్తారని, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నుండి మనకు సపోర్ట్ అనేది రాదు. నేను ఇలాంటి మాటలు చెప్తుంటే చాలామంది నమ్మకపోవచ్చు. బట్ ఒక్కసారి నువ్వు నీ ఐడిలో ఒక వీడియో పోస్ట్ చేసి చూడు, నీ పక్కనున్న నీ ఫ్రెండ్ గాడే చూడడు. మనం అనుకునే వాళ్ళు ఎప్పుడు మనకు సపోర్టర్గా నిలవరు ఫ్రెండ్స్. మనం డిపెండ్ అవ్వాల్సింది మన వర్క్ మీద, మనం చేసే పని మీద, మన దగ్గర ఉన్న టాలెంట్ మీద. దాని మీద డిపెండ్ అయ్యి నువ్వు మూవ్ ఆన్ అయిపోవాలి. కొత్తగా ఎవరైనా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఫేమ్ తెచ్చుకోవాలని వచ్చే వాళ్ళైతే ముందుగా ఈ మాటలు అయితే గుర్తుంచుకోండి. మీ పక్కనున్న వాళ్ళు నిన్ను సపోర్ట్ చేస్తారనే ఆలోచన మీద అయితే సోషల్ మీడియాలోకి అయితే రాకండి. నీ టాలెంట్ మీద, నీ కంటెంట్ మీద, నీ వర్క్ మీద నీకు కాన్ఫిడెంట్ ఉండి నేను చేయగలుగుతా, నాకు సపోర్ట్ నా రిలేషన్, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, మా విలేజ్ కాదు, నా టాలెంట్కి బయట నుంచి సపోర్ట్ దొరుకుద్ది అనే ఆలోచన మీకు ఉన్నట్లయితేనే మీరు సోషల్ మీడియాలోకి అయితే ఎంట్రీ అవ్వండి. కొన్నిసార్లు మీకు సపోర్టు ఏ రకంగానూ రాకపోవచ్చు. అంత మాత్రాన మీరు ఓడిపోయినట్టు కాదు. ఒకసారి మీరు ఓడిపోయినంత మాత్రాన మీరు పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయినట్టయితే అస్సలే కాదు. ఓటమి అనేది గెలుపుకు సంకేతం. అలాగే ప్రతి ఓటమి ఒక పాఠం లాంటిది. ప్రతి ఓటమిలో నువ్వు ఏదో ఒకటి నేర్చుకుంటావు. అందుకే ఓటమిని కూడా ఆనందంగా స్వీకరించు. నీ సక్సెస్కు ఒక స్టెప్ లాగా యూజ్ చేసుకో. అన్నిటిని తట్టుకొని నువ్వు నిలబడితే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. A few moments later. మీరు మీ మనస్ఫూర్తిగా చెప్పండి. మీరు ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తా అన్నప్పుడు మీ ఫ్యామిలీ నుంచి, మీ రిలేషన్ నుంచి, మీ ఫ్రెండ్స్ నుంచి ఎంతమందికి సపోర్ట్ అనేది వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఇవాళ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. నేను మీ వెంకట్ నాయక్. జై సేవాలాల్, జై శ్రీరామ్.